పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని అత్తిలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్, కొత్త పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. గత వైసీపీ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని నిమ్మల ఆరోపించారు. రైతాంగానికి మేలు చేసే విధానాలను కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్ అని మనందరం కూడా అంటాం. దేశానికి రైతే వెన్నెముక అని మనం పిలుచుకుంటాం. అటువంటి రైతుకి, అటువంటి వ్యవసాయానికి సాయం చేసేటువంటి ఈ ఏఎంసీ పాలకవర్గంలో భాగస్వాములు అవడం నిజంగా చాలా సంతోషం, అభినందనీయం. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనంతా కూడా రైతు వ్యతిరేక విధానాలతోటి, రైతు దగా విధానాలతోటి కొనసాగినటువంటి పరిస్థితి మీరందరూ చూస్తారు. 14, 19 5 సంవత్సరాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నో రైతు పక్షపాతిగా ఆ రోజు ఒక రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా ఒక ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఒక ఇన్సూరెన్స్ కానీ, ఒక వ్యవసాయ యాంత్రీకరణ కానీ, ఇట్లా అనేకమైనటువంటి రైతు కార్యక్రమాలతో 14, 19లో మనం రైతు ప్రభుత్వంగా పనిచేస్తే, మరి 19లో వచ్చినటువంటి ప్రభుత్వం మీ అందరూ కూడా చూశారు. అందులో పర్టికులర్ గా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ, తిత్లీ తుఫాన్ వస్తే 20,000 రూపాయల హెక్టార్ కి ఆ రోజు చంద్రబాబు నాయుడు